దేని బిడ్డలారా, దేవుడు ఇరాన్ దేశంలో ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఇరాన్ దేశంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ ముల్లాల ప్రభుత్వం, ఆ మత పెద్దల ప్రభుత్వం చాలా భయంకరమైనటువంటి ఆ స్వేచ్ఛ లేని విధంగా ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతూ పరిపాలన చేస్తున్న ప్రభుత్వాన్ని దేవుడు దించేబోతున్నాడు. అది త్వరలోనే జరగబోతుంది. అందుకనే ఇరాన్ దేశంలో ఈ రోజున చాలా గొడవలు జరుగుతున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇంత భయంకరమైన పరిస్థితి జరగడానికి కారణం ఏంటంటే, ఇరాన్ దేశంలో దేవుడు ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఇరాన్ దేశంలో దేవుడు ప్రభుత్వాన్ని మార్చబోతున్నాడు. ఇరాన్ దేశంలో ఒక గొప్ప కార్యం దేవుడు చేసి తన సింహాసనం స్థాపించబోతున్నాడు. వార్తలు చూస్తే ఉదయం నుంచే అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ దేశం మీద బాంబుల వర్షం కురిపిస్తుంది. దేని బిడ్డలారా, ఒక నెల క్రితమే మనం వాక్యం ధ్యానం చేసుకున్నాం. త్వరలోనే దేవుడు ఇరాన్ దేశంలో ఉన్నటువంటి నిరంకుశత్వ పాలనని తీసివేయబోతున్నాడు. ఇరాన్ దేశాన్ని దేవుడు తన సింహాసనం స్థాపించే విధంగా ఇరాన్ దేశాన్ని మార్చబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు కదా, ఇరాన్ దేశము ఇస్రాయల్ దేశంతో కలిసి పని చేస్తుందని వాక్యం చెప్తుంది కదా. ఇవి జరగాలంటే అక్కడ ఉన్న ప్రభుత్వం కూలిపోవాలి. దాదాపు 52-56 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అయతుల్లా ఖమేనీ ఆ యొక్క ముల్లాల ప్రభుత్వం నిన్న ఉదయం స్ట్రైక్స్, బాంబు దాడులు ప్రారంభించి ఈ రోజు ఉదయం 90% కన్ఫామ్ అయతుల్లా ఖమేనీ చనిపోయాడు. అతని కుటుంబాన్ని చంపేశారు, అతని బిడ్డలు చంపేశారు, మిలిటరీ కమాండర్స్ని చంపేశారు. 24 hours, ఒక 12 గంటల్లో. చూసారా, నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ రోజు హామాన్ని చంపింది కూడా ఈ పురీము పండగ సందర్భంలోనే. నాకు తెలిసి, నాకు వార్తలు విదేశాల గురించి, ఇస్రాయల్ దేశం గురించి తెలిసినటువంటి నాటి నుంచి విన్న వార్త అంటే, ఇరాన్ దేశానికి ఎవ్వరూ అధ్యక్షుడైనా ప్రధానైనా వాడు చెప్పే మొదట ఏంటంటే, ఇస్రాయల్ దేశాన్ని భూపటం మీద లేకుండా తుడిచివేస్తాం. అందుకనే వాళ్ళు న్యూక్లియర్ ప్లాంట్స్ కడుతున్నది. అందుకనే వాళ్ళు అంతగా ఇస్రాయల్ మీద వ్యతిరేకత కలిగిన వారు. ఇట్స్ అ ప్రొఫెటిక్ వర్డ్, ఇట్స్ అ ప్రొఫెటిక్. రేపు ఎల్లుండ ఈ రోజు నుంచి 3 రోజులు పురీము పండుగని ఇస్రాయల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఈ పండగ సెలబ్రేట్ చేసి ఆ రోజు హామానుని, ఆ రోజు దేవుని ప్రజలకి వ్యతిరేక నిలబడ్డ ఆయుధాన్ని నాశనం చేసిన రోజు. ఈరోజు కూడా దేవుని ప్రజలు దేవుని యొక్క వాగ్దాన భూమికి వ్యతిరేకంగా నిలబడ్డ ఆ భయంకరమైనటువంటి నిరంకుశత్వపు నాయకుడిని, అతని ప్రభుత్వాన్ని మట్టు కట్టించిన రోజు. కాబట్టి నిజంగా ఇది పురీమండి దేవుని ప్రజలకి. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందామండి. కమ్ ఆన్ చర్చ్, గివ్ హిమ్ ప్రైజ్. దేని బిడ్డలారా, ఈ పురీము పండుగ సందర్భంగా దేవుని యొక్క విజయం నీ జీవితంలోకి రావాలి, దేవుని విడుదల నీ జీవితంలోకి రావాలి, శత్రుల చేతుల నుంచి విడిపించబడాలి. హల్లెలూయా.